శ్రీరంగం గుడిలో ఒక విచిత్రం జరిగింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో కూడా పడింది. ఒక ఆయన శ్రీరంగం గుడిలో కూర్చుని పొరపాటున అలా నిద్రపోయాడు. అది కూడా గుడి లోపలే. అక్కడికి ప్రతిరోజు చీకటిలో పూజ చేయడానికి తెల్లవారుజామున విభీషణుడు ఆ ప్రదేశానికి వస్తూ ఉంటారట. విభీషణుడు ఆ గుడిలో ఉన్నటువంటి పూలు పదార్థాలన్నీ తీసుకుంటూ పొరపాటున ఈ మనిషిని కూడా వాళ్ళ బుట్టలో వేసుకుని తీసుకెళ్లిపారట. అంటే వాళ్ళ పర్వత ఆకారాల ముందు ఈ మనిషి చిన్న చీమతో సమానం. ఆ మనిషిని పట్టుకెళ్లిపోతూ ఆయన్ని కాంచన లంక వరకు తీసుకెళ్లిపారట. అక్కడ పూజా మందిరంలో ఈ బుట్టని పెట్టారు. విభీషణుడు రాముడి యొక్క పాదాలకి ఈ బుట్టలో ఉన్న పూలతో అర్చన చేస్తున్నారట. అర్చన చేస్తూ బుట్టలో చేయి పెట్టి పూలను బయటకు తీస్తుంటే ఈ మనిషి బయటకు వచ్చాడు. అప్పుడు ఆ మనిషి ఈ పర్వతాకారాన్ని చూసి హడలిపోయి అదిరిపోయి విభీషణుడు పాదాల మీద పడి ప్రార్థించాడట. అప్పుడు ఈ మనిషితో విభీషణుడు ఇలా అన్నాడట, పొరపాటున నువ్వు ఇలా వచ్చావు కాబట్టి నిన్ను నేను విడిచిపెడుతున్నానని చెప్పి మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపించారని ఈ మనిషి చెప్తూ తన యథార్థ సంఘటని మ్యాగజైన్ లో కూడా వేశారు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక కథల కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.